ఇరుముడి. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ ఇంకా సినిమా చూడకపోయి ఉంటే మాత్రం ఒకసారి థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం చూసి వచ్చేసే సినిమా గాదు. ఒక ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొని బయటికి వచ్చే సినిమా. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లల్ని, పెద్దల్ని కూడా తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అసలు ఇరుముడి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటి? రీసెంట్ గా మన టీఎఫ్ఐలో కంటెంట్ బేస్డ్ గా మంచి మెసేజ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలిపి చెప్పే సినిమాలు చాలా తక్కువ. దీంతో ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావడం మానేశారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఒక సినిమా థియేటర్లోకి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్ల వైపు తిరిగారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెస్పాన్స్. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ కూడా అన్ని ఒకేలా లేవు. కొంతమంది సినిమాని యావరేజ్ అన్నారు, ఇంకొంతమంది అస్సలు నచ్చలేదని కూడా చెప్పారు. కానీ ఇక్కడే ఇరుముడి అసలు సత్తా చూపించింది. రివ్యూస్ ఎలా ఉన్నా ఆడియన్స్ కి కంటెంట్ కనెక్ట్ అయితే సినిమా ఆపడం ఎవ్వరి వల్ల కాదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. 3 రోజుల్లోనే భారీ ఆక్యుపెన్సీతో షోస్ అన్ని నడవడం, థియేటర్లో టికెట్స్ కి డిమాండ్ పెరగడం, ఇవన్నీ చూస్తే మౌత్ టాక్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో క్లియర్ గా అర్థమవుతుంది. 3 రోజుల్లో చాలా చోట్ల టికెట్స్ దొరకని పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యంగా కొన్ని థియేటర్స్ లో అయితే సీట్లు సరిపోక ఎక్స్ట్రా చైర్స్ అరేంజ్ చేసి మరి ఆడియన్స్ ని కూర్చోపెట్టవలసిన పరిస్థితి వచ్చిందంటే ఈ సినిమాకి వచ్చిన డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమా కేవలం 36 గంటల్లోనే దాదాపు 6 షోస్ పడేసరికి బ్రేక్ ఈవెన్ చేరిపోయిందని ట్రేడ్ సర్కిల్లో టాక్ అయితే నడుస్తుంది. అంటే రిలీజ్ అయిన వెంటనే సినిమా ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి రీల్స్, థియేటర్ రియాక్షన్స్, ఎమోషనల్ సీన్స్, పిల్లల రియాక్షన్స్ ఒకటి కాదు వరుసగా రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత స్క్రోల్ చేసినా సరే ఎక్కడ చూసినా ఇరుముడి గురించే రీల్స్ కనిపిస్తున్నాయి. అంటే సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు, తమ ఎక్స్పీరియన్స్ ని ఇంకొకరితో షేర్ చేయాలనిపించే అంతలా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయిందని చెప్పాలి. అదే ఒక సినిమాకి నిజమైన సక్సెస్ అని చెప్పాలి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 80 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించిన సినిమా ఇది. అది కూడా టికెట్ ప్రైజెస్ భారీగా పెంచకుండా ఇలాంటి ఒక రెస్పాన్స్ రావడం అంటే చాలా పెద్ద విషయం. నిజానికి ఈ సినిమా పొటెన్షియల్ చూస్తే 3 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసే స్టామినా ఉన్న సినిమా. కానీ టికెట్ హైక్ లేకపోవడం వల్ల కలెక్షన్స్ అనేవి 80 కోట్ల దగ్గరే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమాకి టికెట్ ప్రైసెస్ పెంచుకునే అవకాశం ఉండడంతో అది ప్రస్తుతం 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రీజనల్ ఫిల్మ్స్ లోనే టాప్ పొజిషన్ లో ఉంది. ఒకవేళ ఇరుముడి కూడా అదే స్థాయిలో టికెట్ ప్రైసింగ్ అడ్వాంటేజ్ ఉంటే ఆ పొజిషన్ కోసం ఇరుముడి స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇచ్చేదనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే సినిమా పొటెన్షియల్ ఏంటో ఇప్పటికే అర్థమైపోతుంది. ఇక సినిమా కంటెంట్ విషయానికి వస్తే ఒక తండ్రి కూతురు కలిసి ఈ సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. దానికి తోడు మాల వేసుకున్న వాళ్ళకి, అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి ఈ సినిమాలోని కొన్ని ఎమోషన్స్ ఇంకా పర్సనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేవలం యాక్షన్ కమర్షియల్ సినిమా కాదు, దాని వెనుక ఎమోషన్ ఉంది, ఒక డివోషన్ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, ఫైనల్ గా ఒక మెసేజ్ ఉంది. ఇక రవితేజ గారి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఆయనలోని పెర్ఫార్మర్ ని పూర్తిగా వినియోగించుకున్న పాత్ర ఇది. ఎమోషనల్ సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఫాదర్ క్యారెక్టర్ లో ఆయన చూపించిన పెయిన్, హెల్ప్లెస్నెస్, ఎమోషన్ చాలా చోట్ల ఆడియన్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చిన విషయం క్లైమాక్స్. డైరెక్టర్ చివర్లో ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ జోన్ లోకి తీసుకెళ్లారు. చివర్లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు రావడం ఆల్మోస్ట్ గ్యారంటీ. కానీ అక్కడతో ఆ ఎమోషన్ ని వదిలేయకుండా ఎండ్ కార్డ్స్ వరకు వెళ్లే కొద్దీ ఆ కన్నీళ్లు బాధతో వచ్చిన కన్నీళ్లు కాకుండా ఆనంద బాష్పాలుగా మారే ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు. అది మాత్రం నిజంగా సూపర్ అని చెప్పాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇరుముడి కేవలం మూవీగా చూడకండి, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ గా చూడండి, ఒక ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ గా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాగా చూడండి. ముఖ్యంగా థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి చూస్తే ఇంట్లో టీవీ ముందు చూసే ఎక్స్పీరియన్స్ కి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి థియేటర్ కి వెళ్ళి చూడండి. ఎందుకంటే కొన్ని హిట్ సినిమాలు అవుతాయి, కొన్ని సినిమాలు కలెక్షన్స్ బాగా చేస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇరుముడి ఆ కేటగిరీకి చెందిన సినిమా. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లల్ని, పెద్దల్ని తీసుకుని వెళ్ళండి. ఒక తండ్రి తన కూతురితో కలిసి ఈ సినిమా చూస్తే వచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఎవరు ఈ సినిమాని మిస్ అవ్వకండి. ఇక చివర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇరుముడికి రిలీజ్ అయిన 5వ రోజుకే ఒక పెద్ద పెనుముప్పు రాబోతుంది. అదే యస్ నటించిన టాక్సిక్.
టాక్సిక్ ఆగస్ట్ 26న బుధవారం రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. ఇది ఒక భారీ పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పటికే సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు యస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కేజీఎఫ్ తర్వాత ఆయన మ్యాసివ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు టాక్సిక్ లాంటి భారీ వరల్డ్ వైడ్ రిలీజ్ రావడంతో ఇరుముడికి ఇది డెఫినెట్లీ ఒక బిగ్ టెస్ట్ అనే చెప్పాలి. అయితే ఇరుముడికి ఇప్పటికే వచ్చిన మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్, ఎమోషనల్ కనెక్ట్ ఇవన్నీ ఎంతవరకు సస్టైన్ అవుతాయో చూడాలి. ఒకవైపు ఇరుముడి, మరోవైపు టాక్సిక్. అయితే ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా దద్దరిల్లిపోతుంది. కానీ తెలుగు బాక్స్ ఆఫీస్ లో ఎవరి డామినేషన్ ఉంటుందో చూడాలి. చివరగా సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చూడని వాళ్ళు మాత్రం ఇరుముడిని మిస్ అవ్వకండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.